skills, heard by the President. Bhutan, Sri Lanka, Malaysia, Thailand, Singapore, but also this Abhinaya Chakravarti in the world history of dance. వేదం అర్థంగా చెప్పండి, కానీ వేదం గిట్టించాలి. అంత బాధపడక్కల భగవద్గీత కించిన గీత రోజు ఒక్క శ్లోకం చదివినా ఇక్కడ ఏదైతే నేను చెప్తా. కొన్ని శ్లోకాలు కొన్ని అధ్యాయాలు పెంచుకుంటూ ఆ అసోసియేట్ ప్రొఫెసర్ గురు సహస్రావు గారి కరివేల వరప్రసాద్ గారి సమర్థంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవం సందర్భంగా శ్రీమద్ భగవద్గీత అష్టావధానం కార్యక్రమాన్ని ఈ రోజున మన కరిమెళ్ళ వరప్రసాద్ గారు గురు సహస్రావధాని వారి ఆధ్వర్యంలో ఈనాటి అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మరియు మన రుచుకులు శ్లోక దర్శనం శ్రీ లింగాలయ్య యజ్ఞావల్య శర్మ గారు, సంఖ్యాదర్శనం జోషుల కృష్ణబాబు గారు, అంతాక్షరి అష్టావధాని కాకరపర్తి దుర్గాప్రసాద్ గారు, అఖండ పట్టణం శ్రీ మార్ని జానకి రామచౌదరి గారు, విలోమ పట్టణం దాయన సురేష్ చంద్రాజీ గారు, అక్షర దర్శనం శతావధాని సుబ్రహ్మణ్యం గారు, దస్తాక్షరి వేదుల శ్రీరామ శర్మ శిరీష్ కవి గారు, అప్రస్తుత ప్రసంగం సూరంపూడి వెంకటరమణ గారు వారి ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమాన్ని గీతా జయంతోత్సవం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. భగవద్గీత అన్ని మతాల ధర్మాల యొక్క మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తూ మానవుడిగా మానవత్వపు విలువలతో మనుగడ సాగించేటువంటి మహా అద్భుతమైనటువంటి సందేశాన్ని విశ్వరూపకర్త అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి సందేశం. అందులో ఉండేటువంటి అనేక అధ్యాయాల్లో ఉండేటువంటి విషయాలను ఈ రోజున అష్టావధానం కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రస్తావిస్తూ వాటిలో ఉండేటువంటి విశ్లేషణ చేస్తూ ఈ భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి మానవాళికి ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని తీసుకువచ్చి జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానము భగవద్గీతలో ప్రసాదింపబడి ఉన్నది. అటువంటి విషయాన్ని ఈ రోజున మనం విశ్లేషించుకుంటూ మన పుచ్చుకలందరూ కలిసి ఆ సందేశాన్ని నాటి సమాజానికి అందిస్తూ నేటి సమాజంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను నివారించడానికి భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి సందేశం మానవాళికి ఎంతో అవసరం ఉన్నాడు. ఆ విధంగా
విధంగా ఈ యొక్క అష్టావధాన కార్యక్రమాలు సమాజంలో విస్తరించినట్లయితే మానవత్వం పరిడి వెళ్ళి మానవులుగా మానవత్వపు విలువతో మనుగడ సాగించే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మానవ మేధస్సుకు పదును పెట్టడానికి ఇది మహోన్నతమైనటువంటి మార్గం. పూర్వకాలంలో ఋషులు, కవులు, పండితులు, సాహిత్యవేత్తలు, రాజులు వారి యొక్క పరిపాలనా కాలంలో ఈ అష్టావధానం, దశావధానం, శతావధానం, సహస్రావధానం ఈ విధంగా ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ మేధస్సును పదును పెట్టేవారు. ఈనాటి సమాజంలో అవి లోపించడం ద్వారా ఈనాడు మన అందరిలో కూడా జడత్వం పెరిగిపోయి యుద్ధకాంక్షలు పెరిగిపోతున్నాయి. వాటిని నివారించడానికి అష్టావధానాలు కూడా ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శనం అనేటువంటి భావనతో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో అష్టావధాన కార్యక్రమాన్ని ఈరోజు జయంతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క సందేశాన్ని మనం ఆచరిస్తూ ఆ యొక్క భగవతత్వాన్ని జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి ఆ మార్గదర్శక తత్వాన్ని ఆచరించి మానవాళి అంతా కూడా సురక్షితంగా, ఆనందంగా, సంతోషంగా, ఆయుష్ ఆరోగ్యంతో మనకు సాగించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.